భక్తుడైనటువంటి దావీదు గారు ఏం చేస్తున్నారో ఒకసారి మనం చూద్దామా? కీర్తనలు 6వ అధ్యాయము 1వ వచనం మనం గమనించినట్లయితే, యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపుకుము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపుకుము. యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. అదేవిధంగా 6వ వచనం మనం చూస్తే, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోచున్నది, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించే వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. నిజంగా ప్రియులారా, దావీదు గారి జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయండి. ఎటు నుంచి చూసినా కానీ ఆపదే. సొంత వారి నుంచి, ఇంటి వారి నుంచి, బయట వారి నుంచి. చాలా బాధించదగినటువంటి విషయం ఏంటంటే, వారి యొక్క సొంత కొడుకు నుంచి కూడా. కష్టకాలంలో కూడా ఆయన దేవుణ్ణి నిందించలేదండి, దేవుణ్ణి దూషించలేదు. దేవుని మీద ఆధారపడుతున్నారు. దేవా నేను ఇలా అయ్యానయ్యా, నన్ను చూడయ్యా ఒకసారి